నగరంలో ప్రజలకు అందుతున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వ్యక్తిగతంగా పర్యటించారు. అయోధ్య నగర్లోని సాయిబాబా ఆలయం పరిసర ప్రాంతాలను సందర్శించిన కమిషనర్ స్థానికులతో మాట్లాడి త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అయోధ్య నగర్లో సెమీ రెసిడెన్షియల్ ప్రాంతంలో తాగునీటి సరఫరాను కమిషనర్ పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో అదనపు నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా అవసరమైన చోట నిబంధనల ప్రకారం నీటి కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని వాటర్ సప్లై అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో తాగునీటి నమూనాలను పరీక్షించగా నీటి నాణ్యతను పరిశీలించారు. వర్షాకాల నేపథ్యంలో ప్రజలు తాగునీటిని అవసరమైతే కార్చి చల్లార్చుకొని తాగాలని సూచించారు. నగరంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగుతాయని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు డి లక్ష్మణనారాయణ, ప్రవీణ్ చంద్ర, ఫణీంద్ర, ఏఈ రత్నమాల, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్కి కడతారు కాబట్టి వాళ్ళకి 200 రూపాయలు చెప్పిన వాళ్ళకి కనెక్షన్, వాటర్ కనెక్షన్ అని మన డీగతో చెప్పాము. దే ఆర్ అగ్రీడ్. 200 రూపాయలు పే చేశాక వాళ్ళకి కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల మనం డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేయడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్లో మంచిగా మనం చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ కూడా బాగానే ఉంది. అట్లాగే మనకి ఇక్కడ అయోధ్య నగర్ సంబంధించింది ఇక్కడికి వచ్చాము. బాబాగారి గుడి వెనకాలకి వచ్చాము. ఈ బాబాగారి గుడి దగ్గర వెనకాల మనకి చిలుకూరి రవిరాజు గారు అనే ప్రైవేట్ సైట్ ఓనర్ గారు ఉన్నారు. వారిలో ఈ చెత్త పట్టుకెళ్ళి మొత్తం వారు సైట్ వేసేయడం, బుష్ అని పెరిగిపోవడం, కొన్ని క్రిమి కీటకాలు వస్తున్నాయని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి యజమాని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ ఉందని చెప్పారు. రేపు ఎల్లుండో వచ్చేసి దే హ్యావ్ టు ఇష్యూ ద ప్రాబ్లమ్స్ సెటిల్ చేస్తారు. అప్పుడే నేను ఇక్కడ ఉండి వీ హ్యావ్ టు మేక్ ఇట్ దగ్గర క్లీన్ చేస్తున్నాను. యూ ఆర్ సీయింగ్, మీరు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రైవేట్ యజమానులకి మనం నోటీస్ ఇస్తున్నాము. ఈ ప్రైవేట్ యజమానులు కూడా మరి మీరు తొందరగా మీ వేకెంట్ ల్యాండ్లో ఉన్న ఈ బుషెస్ కానీ, చెట్లు కానీ, వాటి వల్ల విషసర్పాలు వస్తున్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భూ యజమానులు మీరు ఎక్కడిది ఉందో మీ భూమిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం, దాంతోపాటు మీ భూములు పెరుగుతున్న ఈ బుషెస్ కానీ, ఈ ఇతర విషసర్పాలకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలకి అనుకున్న ఈ చెత్త చెదారం మరి మీరు పెరిగిస్తున్నట్టు మీ వల్ల మీరు ఎక్కడ ఉంటారు, కానీ ఇక్కడ పీపుల్ సఫర్ అవుతున్నారు. కాబట్టి ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా గమనించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.